ఓన్లీ ట్రైలర్లో మాత్రమే ఉంది. సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక పగ, ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో పగ ఉంటుంది. మొత్తము వైల్డ్ ఫైర్ లాగా ఉంది సినిమా. యాక్టింగ్ మాత్రం మిరగదీశారు, కానీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ మాత్రం లేదు సినిమాలో. నిజంగా చెప్పాలంటే నాకు కొంచెం ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఉంటాయి. అండ్ స్టోరీ మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే నీట్గా ఉంది మూవీ. అయితే స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రమే అయితే నీట్గా ఉంది, సింపుల్గా ఉంది. కానీ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చూపించారు. గుడిలో ఇస్తారు హారతి, ఈ సినిమాలో ఉంది భారతి. కానీ నీట్గా ఉంది మూవీ, కానీ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎందుకంటే మూవీ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఫైట్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఒక విలన్ అయితే ఎలా ఉంటుంది అనేది సినిమా గురించి తీశారు. ఒక్క ముక్కలు చెప్పాలంటే యావరేజ్గా ఉంది. రేటింగ్ అయితే 3 ఇస్తా. రాదు అనే వాళ్ళకి ఇది ఒక సమాధానంగా నిలబడే సినిమా అవుతుంది. అఖిల్ అక్కినేని గారి నట విశ్వరూపం, అయ్యగారే నెంబర్ 1 ఎవరైతే అన్నారో అయ్యగారే నెంబర్ 1 ప్రూవ్ చేసుకుంటూ ఒక మంచి కమర్షియల్ అలాగే ఒక మాస్ ఫిలింతో మన ముందుకు వచ్చారు. ఇప్పటిదాకా అంటే 40 ఏళ్ల సినీ చరిత్రలో నాగార్జున గారికి నాకు తెలిసి ఇలాంటి సీక్వెన్సెస్ ఇంత రేంజ్లో ఇంత మాసిగా ఎప్పుడు పడలేదు అనిపించింది అనమాట. సో అంత బాగా చూసుకున్నారు అఖిల్ గారు. చాలా బ్యాలెన్స్డ్గా, చాలా సెటిల్డ్గా సెకండ్ హాఫ్ మొత్తం ఎవరెవరో ఏవేవో కథలు ఊహించుకుంటున్నారు. భాగ్యశ్రీ గారు సంథింగ్ ఏదో అవుతుంది, ఇంకా ఏవేవో జరుగుతాయని. బట్ కొన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి. బట్ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్, లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం సినిమాకి హార్ట్ బీట్ అనమాట. సో చాలా బాగా నెరేట్ చేసుకున్నారు. మురళీకిషోర్ అబ్బూరి గారు నాకు తెలిసి అక్కినేని ఫ్యాన్స్ ఆయనకి గుడి కట్టేసిన తక్కువ. ఎందుకంటే ఒక మాసి ఫిలిం ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తొందరగా, బట్ అలాంటి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిలిం తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా థియేటర్లో ఫ్యాన్స్కి అయితే పూనకాలే. ఫ్యాన్స్ కంప్లీట్ హ్యాపీ ఫీల్ అయ్యే స్టఫ్ ఉన్న ఫిలిం ఇది. సో ఫ్యాన్స్ పక్కన పెడితే కామన్ ఆడియన్స్కి కూడా, అంటే ట్విస్టులు మనకి సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయం. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి థ్రిల్లర్ లాగా తీసుకెళ్ళారు సినిమాని. సో మంచి ట్విస్టులు ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, అండ్ లవ్ స్టోరీ ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ తమన్ గారు డ్యూటీ చేశారు కంప్లీట్గా, మామూలుగా డ్యూటీ కాదైంది. ఎందుకు ఎక్కువ ప్రెస్ మీట్లకి రాలేదు ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అని చెప్తూ వచ్చారు కదా. లాస్ట్ మినిట్ వరకు కూడా డ్యూటీకి 100% అఖిల్ గారి కోసం న్యాయం చేశారు. ఆయన కోసం నిలబడతా అన్నారు, నిలబడ్డారు. సో ఓవరాల్గా సినిమా అయితే అఖిల్ గారికి ఇట్స్ ఎ గ్రేట్ కమ్బ్యాక్ ఫిలిం, వెరీ గుడ్ కమర్షియల్ కమ్బ్యాక్ ఫిలిం అనమాట. సో ఫ్యాన్స్ అందరూ హాయిగా, అంటే అక్కినేని ఫ్యాన్స్ అయ్యగారు ఎప్పుడు కొడతారు అని అనుకున్నారు కదా, ఈ రోజున అక్కినేని ఫ్యాన్స్ అలా ఉన్న వాళ్ళందరూ గుండె మీద చేసుకుని పడుకుంటారు. సూపర్ అన్న. చాలా బాగా చేశారు. నైస్ మూవీ. అది లాస్ట్ సెకండ్ హాఫ్ హీరోయిన్ 100% బాగానే చేసింది. హిట్ అయిందమ్మా. హీరోయిన్ సూపర్ చూపించారు. కెమెరామెన్ బాగానే, బ్యాక్గ్రౌండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ 100% సూపర్ కొట్టాడు. బాగుంది నంబర్ 1 మాస్ హిట్. సూపర్ హీరోయిన్ క్యారెక్టర్, అసలు అన్ని క్యారెక్టర్ల నంబర్ 1 అసలు. అఖిల్కి మాస్ క్యారెక్టరే సెట్ అవుతుంది. ఇప్పుడు దాకా చేసిన అఖిల్ స్టోరీ మొత్తం పోయినట్టే. ఈ దెబ్బకి ఈ సినిమాలో హీరో హిట్ కొట్టినట్టు ఇక అంతే. ఎంతమంది అంతా అఖిల్కి సరిగా పడలేదు స్టోరీ. హైలైట్ ట్విస్ట్ సూపర్ ఇచ్చాడు. సెట్ అయింది, సూపర్ సెట్ అయింది. అన్ని సినిమాలో ఏది లో అనేది లేదు, అన్ని హిట్ అయినట్టే. ఈజీగా కనెక్ట్ అవుతారు. అయ్యగారు హిట్ కొట్టేసింది అంతే. ఇంకా స్టోరీ పరంగా బాగానే, కొంచెం రొటీన్ అనిపిస్తుంది కానీ ఓకే, చూడొచ్చు, ఎనీ టైం చూడొచ్చు. స్టోరీ బాగాలేదు, ఫస్ట్ స్టోరీ బాగాలేదు, మూవీ బాగాలేదు అక్క, బాగాలేదు. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. యుద్ధాలన్నీ జరిగేది అమ్మాయిల కోసమే కదా ఈ మూవీ కూడా, అందుకే చాలా హిట్ అవుతుంది. అఖిల్ యాక్టింగ్ చూసి లోపల తమన్ హీరో, అసలు మూవీ తమన్ హీరో. సీట్లు అదిరిపోయినాయి, లోపల స్పీకర్లు పేలిపోయినా అనిపించింది మాకైతే. వైల్డ్ చాలా అసలు. భాగ్యశ్రీ యాక్టింగ్ పిండేశాడు, ఎమోషన్ పిండి బత్తాయి చూసి అయిపోయింది లోపల ఎమోషన్స్ అన్ని. మేము కన్నీరు పాపం ఏడ్ చేసింది లోపల థియేటర్లో అందరు. చాలా బాగుంది,
అఖిల్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇయర్స్ తర్వాత దిస్ ఇస్ గోనా బి a really successful hit. చాలా బాగుంది. నేను సంబంధించి అభిమానులందరూ కూడా ఒక మాస్ ఆడియన్స్గా ముందుకు రావడం జరిగింది. చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమా అఖిల్ మళ్ళీ తీయలేడు అన్నంత రేంజ్లో ఇచ్చాడు. పర్ఫార్మెన్స్ అయితే చించి పడేసాడు. దానికి తోడు భాగ్యశ్రీ బోర్సే గారు చాలా సినిమాల తర్వాత ఫ్లాప్లు అయితే ఎదుర్కొంది. దాంతో అఖిల్తో యాక్ట్ చేస్తుంది. మంచి సూపర్ హిట్ అయింది. తమరి మ్యూజిక్ చెప్పవసరం లేదు. నిజంగా ఈ మధ్యకాలంలో ఇద్దరు కోసం చెప్పుకోవాలి. తమను పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. కొట్టిన దెబ్బల్లో కూడా నిలబడుతుంది. అలాగే శివాజీ గారు నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అలాగే శివాజీ గారు మొన్న చెప్పారు ఏది ప్రీ ఈవెంట్లో నాగేశ్వర గారితో చేశాను, నాగేశ్వర గారితో చేశాను, ఇప్పుడు అఖిల్ గారితో చేశాను, సినిమా సూపర్ హిట్ అన్నారు. శివాజీ గారు అలాగే నిలబడింది. ఎక్కడ కూడా మిస్యూజ్ లేదండి. వన్ మ్యాన్ షో చేస్తాడు. ఇలాంటి స్టోరీలతో అఖిల్ ముందుకు వచ్చి ఉంటే ఎప్పుడో ఒక మంచి సూపర్ స్టార్ అయిపోవాలి. కాబట్టి ఇప్పటికన్నా మించిపోయేదే లేదు. ఇలాంటి కంటెంట్తో ఇలాంటి స్టోరీలతో అఖిల్ రావాలని చెప్పుకున్నారు. అదేవిధంగా భాగ్యశ్రీ బోర్సే అఖిల్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా కలిసి ఇంకో 2-3 సినిమాలు నటింతో ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటాను. మూవీ సూపర్ ఉంది మేడం. పక్కగా చూడండి మూవీ మాత్రం. ఒక్కొక్క నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారో తెలియదు. బట్ సినిమా స్టోరీలో ఒక్కొక్క ట్విస్ట్ ఉంటాయి మేడం. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది సినిమాలో. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం సినిమాని. క్లైమాక్స్ అయితే ఇంకా పీక్స్ ఉంటుంది. పక్కా చూడండి. సెకండ్ హాఫ్ అయితే చాలా సూపర్గా ఉంది. అసలు లాస్ట్ 5 days అసలు చెప్పడానికి లేదు. అరాచకం అంతే. అఖిల్ ఈజ్ బ్యాక్ అంతే. మేడం మూవీ వేరే లెవెల్ ఉంది. బాగుంది. ట్విస్ట్ బాగుంది. స్టోరీ పాత కథనైనా స్టోరీ బాగా మహాభారతంతో లింక్ తీసే విధానం. ఆ డైరెక్టర్ మురళీ కిషోర్ అతని పేరు. అతనికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే మా అఖిల్ని మేము ఎలా చూడాలనుకుంటామో అతను ఆయన చూపెట్టాడు. మహాభారతాన్ని ఒక రిఫరెన్స్ తీసుకొని వాళ్ళ క్యారెక్టర్స్తోని నిజంగా కూడా లైఫ్లో ఎలా ఉంటారని చూపెట్టే విధానం ఎక్సలెంట్. దానికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను. మూవీ చాలా బాగుంది. అఖిల్ మంచి పర్ఫార్మెన్స్, హీరోయిన్ యాక్టింగ్ సూపర్గా ఉన్నది. రామ్ చరణ్ గారు ఒక మాట చెప్పారు, టాలెంట్ ఉంటే సరిపోదు, క్రమశిక్షణ కూడా ఉండాలని. అది ఇప్పుడు అఖిల్ గారిలో క్రమశిక్షణ వచ్చింది. నాగేశ్వరరావు పేరు నాగార్జున నిలబెట్టారు, ఇప్పుడు నాగార్జున పేరు అఖిల్ గారు నిలబెట్టారు. ఎక్సలెంట్ మూవీ మేడం, సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ మేడం, చూడొచ్చు. నిజంగా అయ్యగారే నెంబర్ 1 డైలాగ్కి ఇప్పుడు సిచ్యువేషన్ అయిందన్నమాట. సినిమా మాత్రం చాలా మాస్గా అనిపించింది. పక్కా ఎంజాయ్ అనమాట. పెట్టిన టికెట్కే కాదు, అఖిల్ ఫ్యాన్సే కాదు, అదర్ ఫ్యాన్స్ కూడా. ఇంత బ్లాక్ బస్టర్ మూవీ మామూలుగా లేదు సినిమాని. ఫస్ట్ టైం నాగవంశీ అన్న మాట నిలబెట్టుకున్నాడు. మ్యూజిక్ కానీ, స్టోరీ లైన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అన్ని వర్కౌట్ అనే సినిమా అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం స్లోగా ఉంది. బట్ తర్వాత నుంచి ఎక్కడ ఆగలేదు సినిమా. ఒక సస్పెన్స్, ఒక మాస్, ఒక ఎలివేషన్, ఒక సస్పెన్స్ సీన్స్, థ్రిల్లర్గా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా అఖిల్ ఓచుకొచ్చి వస్తారు లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం. ఇంకా అఖిల్ యాక్టింగ్ కోసం మాట్లాడితే లాస్ట్ 1 hour కూడా రంగస్థలం రామ్ చరణ్ చూడడం అనిపించింది నాకైతే. అంత బాగా యాక్ట్ చేసాడు. నిజంగా ఒక యాక్టర్కి ఉన్న అన్ని పుస్తకాలు ఈ సినిమా నిజమైన యాక్టర్ అనిపించుకుంటాడు. ఇంకా తమను బీజిఎం అయితే ఇంటర్వల్ సీన్లో, క్లైమాక్స్లో ఈ చితకబాదాడు. అంటే సినిమా అయితే మాత్రం సూపర్ ఉంది. ఎవరు ఇంత కూడా ట్రోల్ చేయడానికి కానీ, నెగిటివ్ చేయడానికి కానీ ఏమీ లేదు. పక్కా 100 కోట్లు నిక్కర్స్గా కొట్టే హీరో అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా టోటల్గా అందరు యాక్టర్స్ కూడా సూపర్ అనిపించారు. టోటల్గా ఒకే ముక్క అయ్యగారి నెంబర్ 1 బ్లాక్ బస్టర్. ఎట్టా చెప్పేది భయా 100 కోట్లు క్లబ్లో చేరుతున్నాడు అఖిల్ గారు మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. 100 కోట్ల క్లబ్లో చేరుతున్నాడు అఖిల్ గారు. వారసుడు వచ్చాడన్నాడు, దింపేసిన సినిమా మాత్రము ట్రిస్టులు ఉన్నాయి భయ్యా. ఒక్క ట్రిస్ట్ కూడా ఫెయిల్ కాలేదు. చాలా మంది అనుకుంటారు, ఒక్క ట్రిస్ట్ కూడా ఫెయిల్ కాలేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. 100 కోట్ల క్లబ్లో చేరుకుంది. ఇప్పుడే అఖిల్ గారి రిలీజ్ మూవీ చూడడం జరిగిందండి. ఫస్ట్ అనిపించింది ఏంటంటే ట్రైలర్ చూసినప్పుడే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇది రెగ్యులర్గా మనకు అన్ని తెలిసిన క్యారెక్టర్స్ అనుకుంటాం. బట్ యాజ్ ద మూవీ గోస్ ఆన్ నిజంగా రైటర్స్కి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా పెట్టుకున్నారు. ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివేషన్ ఉంటుంది. ప్రతి క్యారెక్టరు సినిమాని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఆ లేయర్డ్ అప్రోచ్ చాలా బాగుంది. స్టార్టింగ్లో అఖిల్ గారు జస్ట్ ఓకే నార్మల్ హీరోలే కదా అనుకుంటాము, కానీ వెళ్ళగా చాలా బాగా ఆ క్యారెక్టర్స్ బేస్ మీద అఖిల్ గారు చేసిన యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ వచ్చినప్పుడు క్లైమాక్స్లో టెరిఫిక్గా ఉందండి. ఇట్ వాజ్ అ టెరిఫిక్ మూవీ. భాగ్యశ్రీ గారికి క్యారెక్టర్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక వెయిటేజ్ ఉంటుందండి.